2, 3. Oh yeah. Good evening, friends. Good evening or good morning or good night wherever you are. తెలుగే కదా, నిన్న మాట్లాడే మన ఫాలోవర్ ఇప్పుడు లైన్లో ఉన్నారు. మాస్టర్, నేను కామెంట్స్ చదువుతాను. నిన్న మీరు పంపినది నేను అప్లోడ్ చేస్తే 2881 వ్యూస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 3000 వ్యూస్ అనుకుందాము. 32 కామెంట్స్. వెరీ నైస్ ఎక్స్ప్లెనేషన్, హౌ కరప్ట్ వీఆర్, జెన్యూన్ ఎక్స్ప్లెనేషన్ అని ఒక ఆయన రాశారు. ఇంకొక ఆయన లాంగ్ కామెంట్ రాశారు. ఆయన ఏమంటారంటే 1980s ఇండియా సూపర్ పావర్టీ, లైక్ ఫ్యూ పీపుల్ కుడ్ అఫోర్డ్ 3 meals a day, చాలా పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళారు. ఇంకొక ఆయన యూకే వర్సెస్ యూఎస్ఏ వీడియో చేయండి అని అడిగారు. బట్ నేను అడిగాను అది ఇమిగ్రేషనా లైఫ్ స్టైలా ఏంటని. చాలామంది మనకి పొగుడుతూనే రాశారు. ఇప్పుడు అర్థమవుతుంది ఇండియన్స్ ఎందుకు CEO పొజిషన్లో ఉన్నారో. వీ జస్ట్ రన్ బిహైండ్ మనీ అని రాశారు. తర్వాత ఇంకొక అతను రాశాడు, కుమార్ యుఎస్ఏ అని ఉంది. సార్ మీరు ఏమి ఇన్నోవేషన్ చేశారో చెప్పండి అంటున్నాడు. అంటే నేనేం చేశానో చెప్పమంటున్నాడు. ఊర్లో అరుగుల మీద కూర్చుని ముచ్చట్లోకి దీనికి పెద్ద తేడా ఉంది అంటున్నాడు. తర్వాత చైనాతో కంపేర్ చేస్తున్నారు. అంటే చైనాతో మీరు ఎందుకు కంపేర్ చేస్తున్నారు? మంచిదే, మరి చైనా లాగా అన్ని రూల్స్ అప్లై చేద్దామా ఇండియాలో? నో రిజర్వేషన్, నో ఫ్రీ బీస్, నో ఓనర్షిప్, స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఎక్సెప్ట్. అతను ఎవరు పెట్టారో అతను 100% కరెక్ట్. చైనాతో మనం ఎందుకు కంపేర్ చేసుకోలేము, ఆర్ అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పడం అన్న వ్యక్తికి వాళ్ళిద్దరికి ఐ హ్యావ్ టు టెల్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకు తెలుసా మాస్టర్, దెర్ హ్యాస్ టు బి అ పర్సన్ హూ యాక్చువల్లీ టెల్స్ ది రియాలిటీ ఆఫ్ సేమ్ టైం కదా. ఇప్పుడు అందరూ ఒక హోప్ తో యూఎస్ వస్తారండి. ఫస్ట్ పాయింట్, ఇట్ కుడ్ బి మనీ. అంటే మనీ అంటేనండి, ఇందాక చెప్పాను కదా, మనీ ఈజ్ ఎ బై ప్రోడక్ట్ అని చెప్పి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారండి. అంటే ఐ వాంట్ టు బిల్డ్ సంథింగ్, ఐ వాంట్ టు బిల్డ్ బిగ్ డ్రీమ్ విచ్ ఇస్ వెరీ టఫ్ టు బిల్డ్ ఇన్ ఇండియా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెద్ద స్టార్ట్అప్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఇండియాలో నాకు టఫ్ అవుతుంది. ఎప్పుడు అది నేను మనం మొన్న మాట్లాడిన కాంటెక్స్ట్ లో 90s లోనో 80s లోనో, అంటే 1980s లోనో 1990s లోనే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే వెన్ గూగుల్స్ వర్ యాక్చువల్లీ బీయింగ్ ఫౌండెడ్, ఆర్ వెన్ దిస్ ఫేస్బుక్స్ అండ్ దెన్ ఎన్విడియాస్ దే ఆర్ యాక్చువల్లీ బీయింగ్ ఫౌండెడ్, ఇండియాలో సిచ్యువేషన్ ఏంటి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఫౌండ్ చేస్తారు. Like it could be Infosys, or it could be TCS, or it could be Wipros. The resume supply opportunity. Basically, exactly, resume supply companies ivanni, body shoppers avanni. అవును. అంటే బేసికలీ వీ ఆల్రెడీ హ్యావ్ అ బిగ్గర్ బ్రెయిన్, ఆర్ వీ హ్యావ్ సమ్ గుడ్ బ్రెయిన్స్, ఆర్ వీ హ్యావ్ సమ్ పీపుల్ హూ విల్ వర్క్ ఫర్ యూ ఫర్ అ లెసర్ కాస్ట్, అంటే 1/4 ఆఫ్ ది కాస్ట్. వీఆర్ ఆల్వేస్ కాస్ట్ కాన్షియస్ అండి. అంటే అమెరికాకు వస్తే మీకు $10,000 ఇవ్వాలి కదా, ఇండియాలో $2,000 $3,000 పని అవుతుంది అని చెప్పి వాళ్ళ షేర్ ని ఒక $3,000 ఇండియాలో తీసుకుంటే, వాళ్ళు ఇండియాలో $100 ఇవ్వనండి, $1,000 ఇవ్వనండి. అట్ దట్ మూమెంట్ 90s లో ఐ మైట్ బి ఎ వెరీ స్మాల్ స్టూడెంట్ ఎట్ దట్ టైం. బట్ థింగ్ ఈజ్, మనం ఎప్పుడు కూడా కాస్ట్ కాన్షియస్ గా మీకు చాలా తక్కువలో మేము చేసి పెడతాము అని చెప్పారు. కానీ మనకి ఇన్నోవేషన్ లేదంటాను. అదే కదా ది ఎంటైర్ హోల్ పాయింట్, మనకి ఇన్నోవేషన్ లేదు. అంటే బేసికల్లీ నిన్న వీడియో సమ్మరీ చేస్తే మనము బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ రేజ్డ్ బ్యాక్గ్రౌండ్, జాబు గవర్నమెంట్ జాబ్, పూర్వం మా చిన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉండేది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీస్ అండి. వీఆర్ బేసికలీ అ కంట్రీ, ఎంటైర్ ఇండియన్స్ ఆర్ బేసికలీ ది ఎంటైర్ గ్రూప్ ఆఫ్ ఇండియన్స్. ఇట్ కుడ్ బి ది ఎంటైర్ ఈకో సిస్టమ్, వేర్ ఇండియా అంటాను, బంగ్లాదేశ్ అంటాను, పాకిస్తాన్ అంటాను, శ్రీలంక అంటాను, పక్కన భూటాను, బర్మా ఉన్నాయి కదా, చుట్టుపక్కల 4 సౌత్ ఏషియన్స్. బేసికలీ అందరం సౌత్ ఏషియన్స్ వీఆర్ రూల్డ్ బై బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేశారు. మనకి ఎంతసేపు వీఆర్ ఆల్రెడీ సప్రెస్డ్, అంటే ఎవరి కింద పనిచేయాలనే మెంటాలిటీ మంది. ఎగ్జాక్ట్లీ, అంటే బ్యూరోక్రసీ అంటాం. ఇంకా బ్యూటిఫుల్ వర్డ్, ఇంగ్లీష్ పాలిష్డ్ వర్డ్ ఏంటంటే బ్యూరోక్రసీ. కానీ ఒక్క నిమిషం మీరు పాజ్ పెడితే, ఇక్కడ కూడా చాలా మంది బాడీ షాపులు స్టార్ట్ చేసిన CEOలు నేను చూశాను కదా గత 16 ఏళ్ళుగా. వీడు CEO అయ్యాడని, CEO అంటే మీకు నవ్వుగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ బాడీ షాప్ CEO వాడు, అంటే కంపెనీ CEO కాదు, అంటే TCS CEO కాదు, వీడు ఇంట్లో కంపెనీ పెట్టుకున్న దాన్ని కూడా CEO అంటారు ఇక్కడ, LLC ఆర్ INC.
వీడు ఎంటర్ప్రెన్యూర్ అన్న ఫీలింగ్ ఉండదు. వీడు ఎంతసేపు నా ఎంప్లాయీస్ని ఎలా రిప్ చేయాలి, డబ్బులు కొట్టేయాలి. అంటే కాదు, ఆంటర్ప్రినర్ అంటే ఒక 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 100 కోట్లు పెట్టుబడి పెట్టమనండి. అంటే అక్కడికి వచ్చి ఇప్పుడు కాదండి, 80s లోనో 90s లో వచ్చిన సో కాల్డ్ సిఇఓస్ ఉన్నారు కదండి, ఇండియన్ ఇంక్స్ కి, లేకపోతే డిడ్ దే రియలీ ఇన్నోవేట్ సంథింగ్? వాళ్ళు ఏమైనా కొత్తగా సారీ వాట్ మార్క్ జకర్బర్గ్ ఫేస్బుక్ కనుక్కున్నాడండి కాలేజ్ లో చదువుకుంటున్న టైంలో, లేకపోతే లారీ పేజ్ డన్ సంథింగ్. బట్ మన వాళ్ళు అక్కడికి వచ్చి ఏం చేస్తారంటే బికాస్ వీఆర్ డార్క్ స్కిన్డ్, లేకపోతే వాళ్ళు వైట్ స్కిన్డ్ కాబట్టి వాళ్ళు ఏమైనా కొత్తగా చేశారంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ విచ్ ఫ్లరిష్డ్ ఆల్సో కదా. మనం సక్సెస్ కేసులు కూడా మాట్లాడాలి. మీరు వెరీ గుడ్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఫేస్బుక్ ఉంది, ఇలాన్ మాస్క్ ఉన్నారు, వీళ్ళందరూ వేరే కంట్రీ నుండి వచ్చి స్టార్ట్ చేసిన బ్యాచే కదా. మరి అలా ఇండియన్స్ ఏం చేశారు, ఏం పీకారు ఇక్కడ? బాడీ షాపులు పక్కన పెడితే కాదు, మనం ఇంటెన్షన్ ఇస్ నాట్ టు అంటే ఇండియన్స్ మనం ఏదో తక్కువ చేద్దామని కాదు మన ఉద్దేశం. అవును, అలాగే ఉండే ఉంటారు కొంతమంది కదా, కొంతమంది ఎక్కడో ఉండే ఉంటారు స్టార్ట్అప్. 100% అండి. 100% ఫార్మా ఇండస్ట్రీ మొత్తం ఆల్మోస్ట్ ఒక 40 to 50% ఫార్మా ఇండస్ట్రీ ఇస్ ఫౌండెడ్ బై పీపుల్ హూ మైగ్రేటెడ్ టు యుఎస్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అండి. ఇప్పుడు నైకీ ఉంది, నైకీ ఇస్ ఫౌండెడ్ బై జర్మన్స్ అండి. నైకీ ఇస్ ఫౌండెడ్ బై జర్మన్, అడిడాస్ ఇస్ జర్మన్. ఇద్దరు అన్నదమ్ములండి. ఓకే, ఇంకా స్పెసిఫిక్ గా మనం ఇంకా ప్రతి అంటే సక్సెస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడదామా అంటే కాదు కదా. సక్సెస్ కోసం ట్రై చేయాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవ్రీవన్ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ అండి. ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ అయిపోతారా అంటే, ఇప్పుడు నేను ఎక్కడో ఇండియాలో ఎక్కడో బెంగళూరులోనో హైదరాబాద్ లో కూర్చుని నేను సక్సెస్ఫుల్ అయిపోయాను అని చెప్పి నేను కబుర్లు చెప్తాను. బట్ am I really సక్సెస్ఫుల్ అంటే నో. we have to have a bigger aim అంటాను. అదే కదా నేను ఇందాక మొన్న మాట్లాడిన డిస్కషన్స్ లో కూడా మనం మాట్లాడింది ఏంటి, ది వే వీఆర్ బ్రాట్ అంటే మనం ఎలా పెరిగాము, మన ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ సెంటిమెంటల్ గా మనం అబ్బా నేను చాలా కష్టపడి వచ్చానండి. ఎంత కష్టం అంటే అదేది కనిపించదండి, అదేది నో వన్ విల్ గివ్ సింపుల్ ఫిష్ ఆల్సో. ఓకే, ఎవడు పట్టించుకోడు మీరు ఎలా వచ్చారు ఏంటి అనేది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక బిగ్గర్ గోల్ పెట్టుకున్నప్పుడు వీ షుడ్, ఇప్పుడు అంటే బిగ్గర్ గోల్ అంటే ఎప్పుడు పెట్టుకుంటారు, ఇప్పుడు ఇండియా నుంచి యుఎస్ వస్తున్నాం అంటే బిగ్గర్ గోల్ పెట్టుకుని రావాలి. అంటే ఏంటి, నాకు ఇంకా ఎక్కువ శాలరీ వచ్చేస్తే అమెరికా వచ్చేస్తాను అనుకోవడం బిగ్గర్ గోలా? మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డాలర్స్ టు రూపీస్ అండ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు $10,000 వస్తుంది కాబట్టి నేను అమెరికా వచ్చేస్తే నాకు అది బిగ్గర్ గోలా అంటే, అక్కడ మనకి 1,00,000 తలనొప్పులు ఉన్నాయి. అవన్నీ మీరు చెప్పుకునే వచ్చారు, ఇప్పుడు కాదు. మీకు గత 10 ఏళ్ళ వీడియోలు చూస్తే మీ ఫాలోవర్స్ అందరికీ తెలుస్తుంది. గత 10 ఏళ్ళ నుంచి మీరు పెట్టిన ప్రతి వీడియో అసలు వై టు కమ్ టు యుఎస్ అన్నది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. వై షుడ్ వి కమ్ టు యుఎస్? టు ఎర్న్ మనీయా? డాలర్స్, గ్రీన్ కార్డ్, యుఎస్ పాస్పోర్ట్ కాదండి, కాదు. ఇక్కడ ఒక బీటెక్ చదివిన ఒక మెకానికల్ ఇంజనీరు ఆంధ్ర కర్ణాటకలో ఒక హోటల్ పెట్టారండి, రామేశ్వరం కెఫే అని. అరౌండ్ 400 to 500 crore rupees per annum. దట్స్ అ బిగ్ ఎంపైర్. ఒక చిన్న టిఫిన్ షాప్ హైదరాబాద్ లో కూడా ఉంది అనుకుంటా కదా, పెట్టారు మొన్న రీసెంట్ గా పెట్టారు. అది ఎవరు కూడా, అది యాక్సెంచర్ లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ లెవెల్లో ఉన్న అతను దానికి ఇది కూడా తీసుకున్నారు. జస్ట్ లైక్ కేఎఫ్సీలో ఫ్రాంచైజ్ తీసుకున్నారు. సో మన దగ్గర డబ్బులు ఉంటే మనం కూడా తీసుకోవచ్చు, మనకు నడిపేంత ధైర్యం ఉంటే. సో వాట్ ఐఎమ్ యాక్చువల్లీ సేయింగ్ ఇస్, ఆర్ వి రియల్లీ డూయింగ్ సంథింగ్ ఇన్నోవేటివ్ అని నిన్న మనం మాట్లాడుకున్నదే. ఆర్ వి రియల్లీ డూయింగ్ ఎనీథింగ్ ఇన్నోవేటివ్ అంటే, వెన్ ది వరల్డ్ మాస్టర్ ఒక 20-25 ఏళ్ళ క్రితంకి వెళ్ళాం అనుకోండి, నాకు ఇప్పటికీ ఇంకా గుర్తుంది. లైక్ యాపిల్ వాళ్ళు ఫస్ట్ ఐపాడ్ ఇన్నోవేట్ చేసిన దాన్ని వీడియో పెట్టారు. ఓకే, ఇప్పటి వరకు మీరు పాటలు వినాలంటే అప్పుడు సోనీ వాక్మెన్ కూడా ఉండేదండి. చెప్పాను కదా, జాపనీస్ ఆర్ ఆల్సో మాస్టర్స్ ఎట్ ఇన్నోవేషన్.
జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు మాస్టర్స్ ఇన్ ఇన్నోవేషన్ అండి. అవును. మీకు చాలా మందికి తెలియదు, సెన్హైజర్ అని ఒక కంపెనీ ఉందండి. సెన్హైజర్ అని మీరు వెతుక్కోండి, వరల్డ్ కి ఎవరికి తెలియదు, చాలా మందికి తెలియదు, మ్యూజిక్ ప్రొఫెషనల్స్ తెలుస్తుంది. సో దీస్ గైస్ లైక్ యునో, అంటే అసలు మన చెవుకి ఎదింపుగా ఉంటుంది, వాట్ హ్యూమన్స్ కుడ్ లిజన్. వీళ్ళు అంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఆడియో ఇంజనీరింగ్ లో వాళ్ళు ఉంటారు. జాపనీస్ ఇంకోలో ఉన్నారు. వీటిలన్నిటిని క్లబ్ చేసి బేసికలీ ఒక ప్రోడక్ట్ ని తీసుకురాగలిగినాడు యాపిల్ వాడు. దట్స్ వాట్ యాపిల్ ఈస్ నోన్ ఆన్ ది ఇనిషియల్ డేస్ ఫర్ దేర్ యాపిల్ సోనీ ఇంటిగ్రేషన్ లాగా. ఎగ్జాక్ట్లీ. అంటే ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ని మనం పట్టుకురావాలి. దట్స్ వాట్ యుఎస్ ఇస్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కదా. ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, ది డిజైన్స్ ఆల్సో వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ ఇక్కడే ఉన్నారు. మరి ఇప్పుడు జరుగుతుంది అదే కదా. అది మనం కమెంట్ చేయకూడదు, తప్పు కదా. పాపం అందులో ఎవడైనా ఒక మట్టిలో మాణిక్యం, వి డోంట్ నో రైట్, సమ్వన్ విల్ ఆల్ ఆఫ్ ఎ సడన్ షైన్. కామెంట్ అంటే అందుకు కాదు, MS13 బ్యాచ్ ని అంటే US టాప్ 10 బ్యాచెస్ మీద కూడా వీడియో పెట్టాను. అంటే క్రైమ్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అన్నమాట, అంటే హైలీ వాయిలెంట్ వాళ్ళందరినీ పారేస్తున్నారు, తర్వాత ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని పంపిస్తున్నారు, ఇట్లా ఆ యాంగిల్లో చెప్పాను. ఇంకోటి మీకు ఒక క్వశ్చన్ అడగాలి ఇక్కడ. ఇప్పుడు ఈ గట్టి మీద కూర్చొని మాట్లాడడానికి, వీడియో చేయడానికి అన్న ఆయన చైనాతో కంపేర్ చేస్తారు అన్న ఆయన. ద వే హీ రోట్ అప్పర్ క్యాస్ట్. ఆయనకు తెలియని విషయం ఒకటి ఉంది, ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ బ్యూరోక్రసీ అండి. ఇంకొకటి నేను ఇవాళ మీకు కంటిన్యూషన్ చెప్తున్నాను. ది సేమ్ పీయూష్ గోయల్ కి ఎన్ని కమెంట్స్ వచ్చాయో ఆ కమెంట్స్ నేను రివ్యూ చేసుకుంటూ ఉంటే అసలు ఏం జరుగుతుంది, అతను పెట్టిన అవును. నేను ఒక్క నిమిషం రోజు ఉండి మేము నన్ను కంప్లీట్ చేయనండి. ఇప్పుడు ఆయన ఈయనలా రాసిన ప్రతి వాళ్ళు మైండ్ సెట్ చెప్తున్నాను. ప్రతి అప్పర్ కాస్ట్ ఫెలో ఇన్ ఇండియా, నువ్వు A+B² లాంటి ఫార్ములా కనిపెట్టరా అని అన్నాను అనుకోండి, నువ్వేం కనిపెట్టావు అంటాడు. నేను మెసెంజర్, నన్ను కిల్ చేస్తే అలాగా. రెండో పాయింట్ నో రిజర్వేషన్స్, నో ఫ్రీబీస్, నో ఓనర్షిప్, స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఎక్సెట్రా, అవన్నీ ఎందుకు వస్తాయి అంటున్నాను. అంటే క్లాసిక్ సినారియో అండి మాస్టర్. మీకు అర్థమైందా క్వశ్చన్? జస్ట్ గూగుల్ ఇట్, నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు నువ్వు ఎందుకు క్రియేటివ్ గా లేవంటే రిజర్వేషన్స్ ఉన్నాయి అంటాడు. కాదు క్లాసిక్ సినారియో అని అందుకే అన్నాను. దెర్ ఇస్ అ న్యూబీ కంపెనీ, స్కై రూట్ ఏరోస్పేస్ అని చెప్పి ఒకటి ఉందండి. స్కై రూట్ ఏరోస్పేస్, ఎవ్రీవన్ కెన్ గూగుల్ ఇట్. ది ఎంటైర్ వరల్డ్ ఆల్సో నోస్ ఇట్, అండ్ దట్ ఈస్ అ వెరీ ఫియర్ఫుల్ కంపెనీ. ఎందుకో చెప్తాను వినండి. ఇట్స్ బ్యాక్డ్ అప్ by a couple of entrepreneurs from Andhra Pradesh, including India, and ఇద్దరు IITians ఫౌండ్ చేశారు. they were part of they are IIT చెన్నైలో చదువుకున్నారండి, మన ఆంధ్ర పిల్లలే. స్పెసిఫిక్ గా నేమ్స్ చెప్పమంటారా వాళ్ళవి? చెప్పచ్చా ఇందులో? డెఫినెట్లీ చెప్పొచ్చు. భరత్ డాకా అండ్ చందన అని ఇంకొక అబ్బాయి. దీస్ గైస్ ఆర్ from the place where I mean, అంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ అని కూడా చెప్పొచ్చు, నష్టమేం లేదు. పబ్లిక్ ఫిగర్స్, దే ఆర్ పబ్లిక్ ఫిగర్స్. నో ఇష్యూస్. IIT చెన్నైలో చదువుకున్నారు, తర్వాత ఇస్రోకి వెళ్ళారు, అండ్ దెన్ ఇస్రోలో ఒక 4-5 years పనిచేశారు. పనిచేసి వాళ్ళకి బ్యూరోక్రసీ నచ్చలేదు. And then at the same time, Government of India, under the leadership of Narendra Modi, they have taken a call that aerospace is also going to get privatized to a certain extent. అనగానే వాళ్ళు స్టార్ట్అప్ కి వచ్చేసరికి they have got the funding, and they are the first Indians to launch a private rocket in India అండి. Oh my God. Yeah. అవును, వెరీ గుడ్ కదా. ఎంటైర్ వరల్డ్ ఇస్ స్టన్డ్. ది ఎంటైర్ వరల్డ్ ఇస్ స్టన్డ్. యా, ఇట్స్ అ ప్రైవేట్, జస్ట్ లైక్ దే ఆర్ గోయింగ్ టు బి ది ఎలాన్ మస్క్స్ ఆఫ్ ఇండియా. అవును, ఇండియా ఇస్ క్యాచింగ్ అప్. ఇప్పుడు ఈ కామెంట్ రాసిన అబ్బాయికి ఈ ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది, రైట్? ఇండియాలో కూడా ఉన్నారు అని 100%. యా, 100%. ఇప్పుడు మరి అలా అయితే డాక్టర్ మీద కూర్చొని కబుర్లు మాట్లాడుతున్నావా అంటే, అంటే అది చాలా టాక్టికల్ క్వశ్చన్. దానికి ఆన్సర్ చేయడానికి ఐ థింక్ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ నంబర్స్, ఆర్ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ ప్రూఫ్స్. ఇంటర్నెట్ లో ఉన్నాయి కదా, we will have to prove thousands of people. యా, అంటే ఆయన ఏదో రాశాడు, కొంతమంది అంటే
పాజిటివ్గానే తీసుకుందాం ఇప్పుడు ఎవ్రీ నేను అడుగుతాను, కామెంట్. మరి పాజిటివ్ గానే, మరి అతను కూర్చుని మరి ఏం చేస్తున్నాడు? అతను ఇండియాలో ఉండొచ్చు, యూఎస్ లో ఉండొచ్చు కదా, ఇప్పుడు అతను కూర్చుని ఏం చేస్తున్నాడు? నన్ను ఇన్నోవేట్ చేసావని నన్ను అడిగినప్పుడు అతను కూడా ఏమి ఇన్నోవేట్ చేసావు కామెంట్లో రాయాలి కదా. మనందరం చేశాను అని చెప్పి చెప్పాలి. మనందరం నేను ఆల్రెడీ ఇక్కడ జరిగే క్రైమ్ని ఎక్స్పోజ్ చేస్తున్నాను, కాస్ట్ ఆఫ్ లైఫ్, ఎందుకన్నా ఏం కావాలి కదా. సెకండ్, మనందరం ఒకటే బోట్లో ఉన్నామనే కదా చెప్తున్నాం. మన డిస్కషన్ లో నేను ఎక్కడైనా నేను ఏదైనా ఇన్వైట్ చేశానా లేకపోతే మీరు ఏదైనా ఇన్వైట్ చేశారా అనలేదు. ఐఎమ్ స్పీకింగ్ జనరిక్ గా. అసలు ఇండియన్స్ థాట్ సెట్ ఎలా ఉంది, అసలు మనం ఎందుకు ఇలా ఉండిపోయామంటే దీనికి ఒక 200-300 సంవత్సరాల చరిత్ర ఉందండి. వీఆర్ బేసికలీ oppressed, suppressed and depressed people కదా. బ్యూరోక్రాటిక్ గా మనల్ని పెంచారు. అంటే బ్యూరోక్రసీ అన్నది ఎంటైర్ గా బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి చాలా స్మార్ట్ గా అలా స్టెప్ బై స్టెప్ ఆ బ్యూరోక్రసీ, ఇప్పుడు వాళ్ళు పెట్టిన బ్యూరోక్రసీయే మాస్టర్. ఆఫీస్ విల్ ఇంపాక్ట్ యువర్ లైఫ్ అండి, డెఫినెట్లీ. రూల్ నెంబర్ 1, ఆఫీస్ విల్ ఇంపాక్ట్ యువర్ లైఫ్. ఇప్పుడు హౌ ఐఎమ్ యాక్చువల్లీ ట్రీటెడ్ ఇన్ మై ఆఫీస్, మోర్ ఆర్ లెస్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మనం ఫ్యామిలీలో కూడా అలాగే బిహేవ్ చేస్తాం. మనకు తెలియదండి, అది మనకు తెలియదు. సైకలాజికల్ గా మనకు తెలియకుండా మనం చేస్తాం. రైట్. వాట్ అబౌట్ వర్క్ ఫ్రమ్ హోమ్ బ్యాచ్? మరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే బ్యాచ్ కి స్టిల్ ఆఫీస్ ఇంపాక్ట్ ఉంటుందా? నేను చేసేది అదే అండి బాబు. కానీ అయినా కూడా బాస్ బేసికలీ బాస్ అండ్ ఆఫీస్ ఇంపాక్ట్ మైండ్ మీద ఉండి అదే ఇంపాక్ట్ హోమ్ మీద కూడా ఉంటుంది అంటారు మీరు కదా. నేను గ్లోబల్ కంపెనీకి వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు మేబీ ఓ సర్టెన్ లెవెల్లో తక్కువ ఉండొచ్చేమో, కానీ ఉండేదైతే ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. ఆర్ లాస్ట్ 10 years లో ఉండలేదా నా మీద? అవునవును. బికాస్ గ్రోన్ అప్ హియర్. నిన్నటి స్క్రీన్ షాట్ మళ్ళీ ఉంది, ఇండియా వర్సెస్ చైనా స్టార్ట్అప్ రియాలిటీ చెక్లో. వాట్ ఇండియా స్టార్ట్అప్స్ ఆర్ డూయింగ్ అంటే ఫుడ్ డెలివరీ యాప్స్, ఫ్యాన్సీ ఐస్ క్రీమ్ అండ్ కుకీస్, ఇన్స్టంట్ గ్రాసరీ డెలివరీ, బెట్టింగ్ అండ్ ఫ్యాంటసీ స్పోర్ట్స్, రీల్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎకానమీ. చైనా ఏం చేసిందంటే ఈవీ అండ్ బ్యాటరీ టెక్, సెమీ కండక్టర్స్ అండ్ ఏఐ, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, గ్లోబల్ లాజిస్టిక్స్ అండ్ ట్రేడ్, డీప్ టెక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎవ్రీ యాప్ ఈజ్ టెక్నాలజీ రిలేటెడ్ అండ్ ఆటోమేషన్. ఎక్కడ కంపారిజన్ లేదు కదా. ఎలాన్ మస్క్ BYD అనే కంపెనీ ఉందండి. BYD, అవును తెలుసు. బిల్డ్ యువర్ డ్రీమ్స్. ఇట్స్ చైనీస్ కంపెనీ. దే ఆర్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ EVs ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ఓకే. నేను మొన్న ఒక కమెంట్ వీడియోలో కూడా చూసాను. ఏంటంటే ఎంటైర్ రోడ్ 14 to 15 kilometers రోడ్ ఆటోమేటిక్ గా రోడ్ రోలర్స్ మొత్తం మెషిన్స్ వాటికి పనిచేసి 14 నుంచి 15 kilometers రోడ్డు వేసిందండి చైనాలో. మిషన్ వేసిందా? ఎస్, వితౌట్ హ్యూమన్. ఎన్ని కిలోమీటర్లు? 14 నుంచి 15 kilometers. దట్స్ వాట్ ది ఎంటైర్ న్యూస్ దట్ ఐ హావ్ సీన్. ఓ మై గాడ్. సో అలా డెవలప్ అయిపోయారు వాళ్ళు చైనాలో. యా, అంటే మనుషులు లేకుండా వాళ్ళు రోడ్లు వేయగలుగుతున్నారు. Right? Then what are we up to? And then the world's largest economy in the entire world. Third largest economy, 1.5 billion population. చప్పట్లు కొడతారు అమెరికా కోసం కదా. Then what America is doing? ఇండియాలో రోడ్లు లేవు. ఇంకో విషయం అండి, నేను చాలా మంది జనాల దగ్గర నేను వినది ఏంటంటే ఇండియాలో రోడ్లు సరిగ్గా ఉండవు, ఇండియాలో ఎయిర్ క్వాలిటీ బాగోదు, ఇండియా ఈజ్ అ పొల్యూటెడ్ కంట్రీ, ఇండియాలో అది లేదు ఇది లేదు. కంప్లైంట్ బాక్స్ మనం బేసికల్లీ కదా. ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దట్. ఇట్స్ నాట్ అబౌట్ కంప్లైంట్ బాక్స్. బేసికల్లీ ఒకటండి, ఇండియా నుంచి అమెరికాకి ఒక 10 మంది వచ్చారు అనుకోండి. ఓకే, సంవత్సరం మనం ఆడుకుందండి, సంవత్సరానికి ఇన్ఫ్లక్స్ దగ్గర 10 lakhs దాకా ఉంది. రైట్? ఇప్పుడు రిజెక్ట్ చేసేస్తున్నారు ఎక్కువ. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ దే విల్ అండర్స్టాండ్. మళ్ళీ ఇంకోటి, అమెరికాలో ఇండియన్స్ తీసుకోకపోతే అమెరికన్ యూనివర్సిటీ సిస్టమ్సే కొలాప్స్ అయిపోతాయి. దీన్ని కొంచెం ఎలాబరేట్ చేయగలరా? అంటే
ఇండియాలో ఈ వీడియో చూస్తున్న ఇండియాలో తల్లిదండ్రులకు అర్థం అవడం కోసం ఇక్కడే తల్లిదండ్రులకి కాదండి, పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులకి చూపిస్తారా? నేను అమెరికా వెళ్తున్నాను అంటే ఇండియాలో ఏంటంటే ఇప్పటికి కాదండి, నేను ఒక విద్యార్థిని ఇంటర్వ్యూ చేశాను. నీకు కమ్యూనిటీ కాలేజ్ అంటే తెలుసా అని అడిగాను. తెలియదు, ఇక్కడికి వచ్చాక తెలిసింది అన్నాడు. కానీ ఎక్కువ ఫీజు ఉంటే ఎక్కువ బెటర్ యూనివర్సిటీ అనుకుంటారు, అందుకని ఎక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీకి వెళ్ళాడు. కానీ ఎక్కువ ఫీజు ఉన్నది బెటర్ కాదు, కమ్యూనిటీ కాలేజ్ $17 అవుతుంది. మీరు కాదు ఇన్నాళ్ళు అంటే నేను ఇంకా ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ఆర్ ఇండియన్స్ ఇస్ వీఆర్ స్టక్ ఇన్ 90s. మనం 1990లో ఉండిపోయాం. మనం 90s లో ఉండిపోయామండి. ఇంక్లూడింగ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్గెస్ట్ CEOs హూ ఫౌండెడ్ ది కంపెనీస్ లైక్ ది ABCs ఆఫ్ ఇండియా, ది సాఫ్ట్వేర్ జైంట్స్, దే ఆర్ స్టిల్ స్టక్ ఇన్ 90s. ఇలాగ ఎక్కువ ఫీజు అయితే ఎక్కువ బెటర్. పెద్ద మనిషి సంవత్సరానికి ఇండియా గ్రో అవ్వాలంటే 70 గంటలు. ఇండియా 70 గంటలు వినండి 70 గంటలు ఇండియా గ్రో అవ్వాలంటే పని చేయాల్సింది వాడి కంపెనీకి కాదు, ఇండియాకి. వాడి కంపెనీకి పని చేస్తే వాడి కంపెనీ గ్రో అవుతుంది. నేనైతే వెంటనే మైక్ పట్టుకుని ఏమని చెప్పేవాడిని, ఒరే బాబు నీ కంపెనీకి ఎందుకు పని చేయాలి, నేను ఇండియాకి పని చేస్తాను ఫ్రీగా అని చెప్పే అంత అలా ఉండాలంటే బేసికలీ మనం అలా మాట్లాడడానికి మనకి స్కోప్ ఉండదు. ఎందుకు అనుకుంటున్నారు? బ్యూరోక్రాటిక్. నేను అలా మాట్లాడనుకోండి, నన్ను ఆన్ ది స్పాట్ మైక్ ఆఫ్ చేసి నన్ను బయట పంపించేస్తారు. బ్యూరోక్రసీ కాదు, వాడి షేర్ మార్కెట్ పడిపోద్ది. వాడి వెంటనే వాడి మనవడి తాలూకు ఆస్తి 160 కోట్లు ఆన్ ది స్పాట్ 16 కోట్లు అయిపోద్ది. కానీ పెరిగేటి విరుగుట కొరకే అంటారు చూసారా, ఇలాగే జరుగుతుందండి. ఎందుకంటే దట్ ఈస్ అది అక్కడ ఇట్స్ ఎ సైకిల్ థింగ్ అండి. సో ఇక్కడ మనం ఇప్పుడు వాళ్ళ గురించి మనం ఆలోచించడం మన టైం వేస్ట్. సో మళ్ళీ మన పాయింట్కి వద్దాం, యూనివర్సిటీస్ కొలాప్స్ అయిపోతే ఇండియన్ స్టూడెంట్స్ రాకపోతే అని. సో ఇక్కడ అలాంటప్పుడు ఇక్కడ ఓన్లీ టాప్ 10 యూనివర్సిటీస్ ఆర్ గ్రేట్, రెస్ట్ ఆఫ్ దమ్ ఆర్ జంక్ కదా. ఆబ్వియస్లీ అది ఎప్పటి నుంచో కదా. నేను అందుకే నా వీడియోలో టాప్ 3 లాస్ట్ 40-50 years కదా. టాప్ 3 యూనివర్సిటీస్ అంటే కొంతమంది ఈమెయిల్ చేసేవారు సార్. టాప్ 3 యూనివర్సిటీస్ అంటే ఆ టాప్ 3 యూనివర్సిటీస్ లోకి వచ్చే వాళ్ళ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది కదా. టాప్ 3 అనకండి సార్, టాప్ 100 అనండి సార్ అంటూ ఈమెయిల్స్ చేసేవారు జనాలు. సో ఓన్లీ దోస్ హూ ఎయిమ్ ఫర్ టాప్ 10 యూనివర్సిటీస్ ఆర్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, రెస్ట్ ఆఫ్ దమ్ ఆర్ నాట్ ది బెస్ట్. నో, టాప్ 3 ఎప్పుడు 1, 2, 3 లోనే ఉండాలి. 1, 2, 3 టాప్ 3 యూనివర్సిటీస్ లో చదివిన వాళ్ళే F1 మీద బెస్ట్. ర్యాంకింగ్ అనేది బేసికలీ if you want to compete with India, you are competing with 160 crores. If you are competing with US, you are going to compete with rest of the world. And it could be 10 billion people. People from China, ఇంకా మనకంటే Chinese are way well advanced. అంటే ఇప్పుడు ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు నేను XYZ అనే కమ్యూనిటీలో ఇండియాలో పుట్టాను కాబట్టి నేను చాలా తెలివైన వాడిని అని చెప్పి మన ఇండియాలో ఆర్ మన స్టేట్ లో ఆర్ మన ఊర్లో అండి నాకు గొప్ప మా పల్లెటూరు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తానండి. మాదో చిన్న ఎగ్జాంపుల్, నాది పల్లెటూరు ఏం కాదు, ఐ కేమ్ ఫ్రమ్ వెరీ ప్రాపర్ సిటీ, బట్ మా పల్లెటూరు అనుకున్నాం. మా పల్లెటూరులో 100 ఇళ్ళు ఉంటాయి. ఆ 100 ఇళ్లలో నన్ను గొప్పపోడివిరా బాబు, నువ్వు చాలా తెలివైనవి అంటారు. ఓకే, నెక్స్ట్ నేను అక్కడ నుంచి పెట్టబేడ సర్దుకుని హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ లో నువ్వు 1,00,000 మందిలో నువ్వు తెలివైనడు అంటారు, చప్పట్లు కొడతారు. అక్కడ నుంచి నేను బెంగళూరు వచ్చాను, 1,00,00,000 మందిలో తెలివైనడురా అంటారు. అక్కడ నుంచి పెట్టబేడ బతుకుని నేను అమెరికా వచ్చాను. అమెరికాకి ఎక్కడికి వచ్చేది అండి ప్లేస్ మీలాగా ఏదో మిచిగన్ లోనో లేకపోతే న్యూయార్క్ లోనో అక్కడెక్కడ ఉన్నాం. తిన్నగా వెళ్ళి సిలికాన్ వ్యాలీలో పడ్డాను అనుకోండి, నేనేమో నీ గుంపులో గోవిందం అంటే ఎక్కడో ఓ చోట గుంపులో గోవిందం అయ్యే దానికి నేను మా ఊర్లో తెలివైనోడు అని అనిపించుకోవడం, ఏదో ప్లేస్ కి వెళ్ళడానికి గుంపులో గోవిందం అనిపించుకోవాలా? ఇవన్నీ నేను గట్టు మీద కూర్చుని మాట్లాడే కబుర్లు కాదు.
వీ హ్యావ్ టు సి. ఇలాన్ మస్క్ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదైనా మారుతున్నాడు కాదు. నీ దగ్గర బుర్ర ఉంటే నీ దగ్గర గ్యారంటీగా వచ్చి పని చేయించుకుంటారు. స్కిల్ ఉండాలి. మరి జోహో ఫౌండర్ అదే కదండి చేస్తున్నాడు. అక్కడ తాంబ్రం అని చెప్పి తాంబ్రం ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ది నేమ్ ఆఫ్ ద స్మాల్ విలేజ్ సమ్వేర్ ఇన్ తమిళనాడు. అక్కడ కూర్చొని పని చేస్తున్నాడు. మరి మా జోహో మొత్తం అక్కడ కూర్చొని రన్ చేస్తున్నాడు. జోహో అనే అంటే బేసికలీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్, యూ హ్యావ్ టు బి ఎట్ ది రైట్ ప్లేస్ ఎట్ ది రైట్ టైమ్ టు హ్యావ్ అ స్పార్క్. ఒక్కసారి నీ దగ్గరికి సమ్ ఎక్స్వైజీ అనే డబ్బులు వచ్చేసిన తర్వాత నువ్వు ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు నాకు కూడా ఏమి డిఫరెన్స్ లేదు. 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు సి మాస్టర్ మన ఫండమెంటల్ రూల్ రోజుకు 2 పూట్ల మంచిగా భోజనం తిని, ఓకే చెప్తున్నా కదా 30 కోట్ల మందికి ఒక పూట భోజనం ఉంటే ఒక పూట భోజనం ఉండట్లేదు. మనమేం గట్టు మీద కూర్చొని ఏం మాట్లాడట్లేదు. అరే ఏమైనా వాళ్ళకి చేద్దామా అని ఆలోచన వస్తే నేను డెఫినెట్లీ ఐ విల్ డూ సంథింగ్. బట్ ఐ డిడ్ సంథింగ్ ఆల్రెడీ. అవును, ఆ గట్టి మీద కూర్చున్న అబ్బాయిని పక్కన పెడదాం అంటే ఈజ్ వన్ ఆఫ్ ద కామెంట్స్. మనకి అరౌండ్ 32 కామెంట్స్ ఉన్నాయి. బేసికలీ ఏం లేదండి, that person might be feeling like US వస్తే అంటే he might be in a burning stage, but ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తనకే ఒక మెచ్యూరిటీ వస్తుంది. I think he has to get that maturity. ఇంకో కామెంట్ చదువుతానండి. We have to understand that until 1980 India was in super power like very few people. నాకు ఇది కూడా అమెరికాలో చాలా ఫ్రెండ్స్ చెప్తూ ఉండేవారు, బ్రిటిష్ వాళ్ళు మనం కొల్లగొట్టేశారు. సూపర్ పవర్ అండి ఇండియా ఇస్ నెవర్ ఏ సూపర్ పవర్. ఇండియా ఇస్ ఆల్వేస్ ఎ సాఫ్ట్ పవర్. ఇండియా ఇస్ నెవర్ ఏ సూపర్ పవర్. ఓకే కంప్లీట్ చేయండి. సూపర్ పవర్ కాదండి. So another issue is we never accepted consistent leadership and which we never recently and having it in ekkada full stall petla. Secondly, education system has never improved as per global development comma asla ante you have to run anamata while reading his statement. We could not reach bigger equation because we never trying to do so comma. So now we are learning it, and if I am not wrong, our next generation will show the innovation. And Singapore, Japan, China has compromised their culture and other things అన్నారు. మన వాళ్ళు ఎందుకు మాట్లాడితే వాళ్ళని బ్లేమ్ చేస్తారు ఈ కంట్రీస్ని? అండ్ కంప్లీట్ చేయనివ్వండి. ఇండియా ఇస్ అ జైంట్ అండి. ఆల్మోస్ట్ ది ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియాలో 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఇండియాలో ఉంది. 160 కోట్ల మంది చైనా ఇండియాలో ఉందండి. ఇంకోటి కంప్లీట్ చేయనివ్వండి. దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద మనీ ఇన్ 1960s and 70s ఎడ్యుకేషన్ అండ్ మెడికేషన్స్కి, బట్ ఇండియా స్టిల్ స్పెండింగ్ ఆన్ రిజర్వేషన్. ఈయన కూడా గట్టి మీద కూర్చున్న ఆయనలాగా బాధపడుతున్నాడు, రిజర్వేషన్స్ అండ్ ఫ్రీబీస్ రేదర్ దెన్ సోషల్ ఇంప్రూవ్మెంట్. ఈ నాకు క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇండియాలో క్యాస్ట్ అని ఉంటుంది, అప్పర్ లోయర్. ఈ అప్పర్ వాళ్ళు లోయర్ వాళ్ళని బ్లేమ్ చేస్తారు రిజర్వేషన్స్ అని. మళ్ళీ అమెరికా వచ్చిన ఇవన్నీ నేను ఒక మేము ఒక వీడియో పెట్టాను చూసారా? ఇక్కడ వీళ్ళందరూ వచ్చి క్యాస్ట్ బేస్డ్ హైరింగ్ క్యాస్ట్ గ్రూప్స్ అయ్యారు. అక్కడ నువ్వు రిజర్వేషన్స్ లోయర్ క్యాస్ట్ని బ్లేమ్ చేసినప్పుడు అమెరికాలో నువ్వు చేసేది ఏంటి? అసలు ఈ క్యాస్ట్ గొడవ ఏంటి అంటే అది ఎన్ని ఎక్స్క్యూజా? సంథింగ్ విచ్ ఇస్ బిల్డ్ ఫర్ ది లాస్ట్ 300 years. అదే కదా నేను అంటున్నాను. గత 300 సంవత్సరాలు అసలు ఇండియాని క్యాస్ట్ బేస్డ్ సిస్టమ్ మీద డివైడ్ చేసింది ఎవరండి? అంటే ఇంకా పూర్వపురాలకు వెళ్తే చాలా ఉంటుంది కదా. పుట్టుపర్వతలోకి వెళ్తే ఆబ్వియస్లీ వెళ్ళాలి కదా, వెళ్తేనే కదా అసలు మనం ఏంటి అంత మనకే తెలియదా అంటే. నో, నేను ఒకటి డాక్టర్ జేపీ వీడియో చూసాను చిన్నప్పుడు. ఆయన అన్నాడు ఆకాశం నుంచి చూస్తే భూగోళం చాలా చిన్నదిలా ఉంటుంది, అందులో గోచిపోతుంది దేశం ఉంది, అందులో ఇంత ఉంటాము, ఈ కులం ఏంట్రా అన్నాడు ఆయన. అంటే ఆ కులాన్ని తిట్టడానికి ఆయన ఎగ్జాంపుల్ వాడాడు. ప్రపంచం భూమి పైనుంచి చూస్తే ఎంతో కాకిరెట్ అంత ఉంటుంది మొత్తం భూగోళం, ఏంటి అందులో మనం ఇక్కడ ఉండే ప్రాంతంలో. కాదు మాస్టర్, మళ్ళీ చెప్పాను కదా మా ఊర్లో నేను గొప్ప కదా. అవును, గుంపులో గోవిందే. వెన్ ఐ గో బ్యాక్ టు మై విలేజ్ నేను గొప్ప కదా, మా ఊరికి నేను పెద్ద గొప్ప. అవును. సో సి మాస్టర్ అసలు ఇదంతా ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్నది ఎంటైర్ రికార్డ్స్ ఆఫ్ ది ఎంటైర్ హిస్టరీ ఈస్ వైప్డ్ ఆఫ్ అండి. 300 సంవత్సరాల నుంచి అసలు ఓకే
సమ్ 1700s లో బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చారు. అసలు అక్కడ నుంచి ఈ అప్పట్లో రాజరికం అవి ఉండేవి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కురవ అనే సామెతలు కూడా అప్పటి నుంచి వచ్చినవి కదా అవన్నీ. సో అవన్నీ డైల్యూట్ ఫైనల్లీ వీ హ్యావ్ బికమ్ అ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏంటి? నాకు మీరు ఇస్తే మీకు నేను ఓటేస్తాను, మీరు నచ్చలేదు అనుకోండి. ఇప్పుడు ఇందాకలా మనిషి సమ్ ఎక్స్వైజీ అనే పర్సన్ ఎవరో కమెంట్ చేశారు, ఆ మనిషి నాకు నచ్చలేదు అనుకోండి, నేను ఓటేస్తాను అంటే ఎంతమంది ఓటేస్తే ఆ మనిషి ఫైనల్ గా వినర్ అయిపోతారు కదా, పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్. సో నంబర్ ఆఫ్ ఓట్స్, మీకు 10,000 ఓట్లు వచ్చాయి, ఆడికి ఎవరికి 15,000 ఓట్లు వచ్చాయి, సో హీ విల్ బి విన్నర్. సో అక్కడికి వచ్చిన తర్వాత నిజంగా అంత జెన్యూన్ పర్సన్ అయితే దెన్ వై కాంట్ హీ స్టాండ్ ఇన్ పాలిటిక్స్, రైట్? వాళ్ళూరు వీళ్ళూరు ఇవన్నీ పక్కన పెట్టి నేను ఓటుకి రూపాయి డబ్బులు ఇవ్వను, ఎవరికి ఏం చేయను, నేను చాలా జెన్యూన్ పర్సన్ ని. అంటే ఎందుకు అంటే ఇండియాలో నేను ఎగ్జాంపుల్ చెప్పనా, ఒక ఇంట్లో ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు, ఒకళ్ళు హ్యాండిక్యాప్డ్ ఉన్నారు ఫిజికల్, ఒకళ్ళు ఇలా ఉన్నారు. సో ఇతను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ ఇది ఎందుకు కోట్ చేస్తానంటే, సో హ్యాండిక్యాప్డ్ ఉన్న పర్సన్ బ్రదరు, ఫిజికల్గా ఫిట్ ఉన్న బ్రదరు కలిసి రన్నింగ్ పోటీ పెట్టడం అనేది నాట్ ఏ జస్టిఫైబుల్ కదా. సో అతనికి చేతినిచ్చి పైకి తీసుకురావాలి, రైట్? సో డెమోక్రసీలో అలా ఉండదు కదా. కానీ వినండి, కంప్లీట్ చేయండి. ఈ రిజర్వేషన్స్ కూడా అణగారిన వర్గాల వల్ల వాళ్ళని చేతినిచ్చి పైకి తీసుకొచ్చే ప్రాసెస్ని మళ్ళీ వీళ్ళు ఎందుకు దానివల్లే నేను ఇలా అయిపోయినా ప్రకాష్ ఫండ్ ఎందుకు ఫీల్ అవుతారు? మీరు ఓన్లీ రిజర్వేషన్స్ వరకే మాట్లాడుతున్నారు. ఓకే, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు యుఎస్ లో మీరు మీ ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక రెనౌండ్ జంక్షన్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అల్లాహు అక్బర్ అని చెప్పి మీరు అడిగితే, గట్టిగా అరిస్తే ఏమవుతుంది? అంటే అల్లాహు అక్బరు, జయరాము, జీసస్ అని అరిచిన ఇక్కడ సోషల్గా ఒక రూల్స్ ఉంటాయి, నార్మ్స్. నువ్వు పబ్లిక్లో అరవకూడదు, లేకపోతే పబ్లిక్లో ప్రేయర్లు చేయకూడదు, ఇలా లేవు. సివిక్ సెన్స్ లేదు ఇండియాలో కదా. కాదండి, సివిక్ సెన్స్ కాదు ఇండియాలో ఓవర్ ఫ్రీడమ్ అండి. ఫ్రీడమ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. పంజాగుట్ట జంక్షన్ దగ్గరికి వెళ్ళి అల్లాహు అక్బర్ అని చెప్పి గట్టిగా అరిచాను అనుకోండి, నన్ను ఎవరు టచ్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ మీ. మేబీ న్యూసెన్స్ కేసు మీద ఎవరో అడుగు పెడతారు, నేను ఒక 1000 రూపాయలు 1500 5,000 10,000 ఫైన్ కట్టేసి బయటకు వచ్చేస్తాను. అల్లాహ్ అక్బర్ అనే కాదు, అయ్యప్ప స్వామి భజనలు కూడా 4 AM చేసిన రోజులు ఉన్నాయి. నేను అప్పుడే యూఎస్ వచ్చాను, పడుకున్నాను, ఎదురుగున్న వాళ్ళు డబా అంటే వాళ్ళు స్కూల్ ప్రిన్సిపల్, ఆయన పక్కాడ అపార్ట్మెంట్లో డిస్టర్బ్ అవుతాడని ఇది కూడా ఏం లేదు ఎవరికి. లేదండి, అంటే మై హోల్ పాయింట్ ఈస్ బేసికలీ, నేను బయట ఇప్పుడు దుబాయ్కి వెళ్ళి నేను జై శ్రీరామ్ అని గట్టిగా అరిచాను అనుకోండి, వేసుకెళ్ళిపోతాను పోలీసులు వచ్చి. అంటే కంట్రీకి ఆ నార్మ్స్ ఉంటాయి, ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఇండియాలో అది రెస్పాన్సిబిలిటీ లేదు కదా పబ్లిక్. లేదు 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 ఫస్ట్ థింగ్ లేదు. డెఫినెట్లీ అంటే మనకి ఇక్కడ ఎవరికి నచ్చినట్టు ఏది పడితే అది అంటే బేసికల్లీ లా మీద గౌరవం లేదు, సొసైటీ మీద గౌరవం లేదు కదా. కాదు మాస్టర్, ఇప్పుడు మనం సరుగు మీద కూర్చుని అరుగు మీద కూర్చుని కబుర్లు మాట్లాడినట్టు మనకి ఎవడు పడితే వాడు కమెంట్ చేయొచ్చు. అలాగా అంటే ఆడు కమెంట్ చేస్తున్నాడు అంటే వాడు నేచర్ మనకు అర్థమైపోతుంది బేసికలీ. అరే బాబు డీప్ టెక్ ఏవేవో నడుస్తున్నాయి, మనం అది క్యాచప్ చేయాలి అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటే పక్కకు వచ్చి మీరు మాట్లాడుతుంది సరుగు మీద కబుర్లు అంటే, ఇప్పుడు ఇదే మనిషి అమెరికాలో ఉన్నాడు అనుకోండి, ఆడు ఒక 20 years బ్యాక్ గానీ అమెరికాలో ఉండుంటే డెఫినెట్లీ చెప్తున్నాను, గూగుల్ ని లేకపోతే ఫేస్బుక్ ని వీళ్ళందరినీ కూడా వచ్చి పెద్ద షోలో చూస్తాడు, చూసి వీళ్ళు కబుర్లు వేస్తున్నారులే అంటాడు. అంటే రిజల్ట్ వచ్చిన రోజున వాట్ హ్యాస్ హ్యాపెండ్ అన్నది రియలైజ్ అయ్యేసరికి 20 ఏళ్ళు అయిపోతుంది. 20 years ఆర్ బర్న్డ్. అంటే ఇప్పుడు మన ఇద్దరం కబుర్లు సరుగు మీద కూర్చుని ఏమి వేయట్లేదు, వీఆర్ స్పెండింగ్ అవర్ వాల్యుబుల్ టైం ఫర్ సొసైటీ. అంటే ప్రజలకి ఐడియా ఉంటుంది కదా, క్రియేటివ్ థాట్ ప్రొవోకింగ్ ఇస్తుంది. ఆబ్వియస్లీ
ఇప్పుడు నేనేమి ఎవరో ఏదో అన్నారని వాళ్ళని నేను ఇచ్చేయట్లేదు. బట్ మై హోల్ పాయింట్ ఇస్ బేసికలీ ది వే యూ థింక్ ఇస్ స్టీరియోటైపిక్. 100% ఒక స్టీరియోటైప్. ఇంకోటి కైండ్ ఆఫ్ మనకు అలాంటి వాళ్ళు ఉండాలండి. ఎందుకంటే దట్ మేక్స్ అస్ రన్ బిహైండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ టు మేక్ సంథింగ్ బిగ్, విచ్ మేక్స్ పీపుల్ బెటర్ కదా. ఇప్పుడు డీప్ టెక్ ఉంది, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు చెప్పండి. ఇప్పుడు డీప్ టెక్ టెక్నాలజీస్ కానీ ఇక్కడ ఏఐ కానీ అలాంటి ఈక్వలెంట్ ఏదైనా ఉందా ఇండియాలోనే కనిపెట్టారా? ఏఐ డీప్ డాష్ కానీ ఇలాంటిది ఈక్వల్గా? నేను విన్నవి ఏంటంటే బ్యూరోక్రాటిక్ నార్మ్స్ వల్ల వాటి వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి దానికి బ్యూరోక్రాటిక్ అని చెప్పి మనం ఒక ట్యాగ్ పెట్టడం పక్కన పెడితే లాట్ ఆఫ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్ అండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యుఎస్ రూల్స్ ది వరల్డ్ అండి. దే వాంట్ టు రూల్ ది వరల్డ్, సో దే డోంట్ వాంట్ టు గివ్ అంటారా? Definitely they don't want to. They are very clear of what they are doing. కాకపోతే ఇప్పుడు ఇందులో స్క్రాప్ తెచ్చుకుంటున్నారంటే అది ఒక బిజినెస్ మోడల్ అంతే. ఆ యూనివర్సిటీస్ మీరు చెప్పింది బిజినెస్ మోడల్. యుఎస్ ఆల్సో నోస్ దట్ ఓన్లీ ది బెస్ట్ 1 or 2% will survive. నాకు ఒక అమెరికన్ వర్క్ చేశాడు, ఇండియన్ టాప్ 10 అవుట్ సోర్సింగ్ కంపెనీలో టాప్ లెవెల్లో అతను ఉన్నాడు. ఓన్లీ ఎంత పర్సెంటేజ్, ఓన్లీ 5% ఆఫ్ H1Bs ఆర్ హైరబుల్ అన్నాడు. నిన్న మీరు చెప్పారు కదా 85,000 H1Bs అని, అందులో ఓన్లీ 5% ఆర్ హైరబుల్ అన్నాడు. హీ స్కాన్ సో మెనీ రెజ్యూమేస్, కానీ అన్ఫార్చునేట్లీ హీ హ్యాస్ టు అప్రూవ్ ఇట్ అనమాట ఫర్ H1B ఫైలింగ్, బికాజ్ హిస్ జాబ్ హైర్ చేశారు కాబట్టి. అతను అన్నాడు ఎవరికి అసలు స్టఫ్ లేదు అన్నాడు, ఓన్లీ 5% H1Bs ఆర్ హైరబుల్ అని. మాస్టర్ స్టఫ్ ఎవరికి స్టఫ్ ఉండదండి. ఇప్పుడు ఇంకోటి ఇది ఇంకా పెద్ద విషయం, ప్రతి ఒక్కరికి నిజంగా స్టఫ్ ఉంటుందా అంటే ఎవరికి స్టఫ్ ఉండదండి. రవి మాస్టర్ ఒక వీడియోలో నాకు స్టఫ్ లేదని అన్నాడు కదా. సర్వైవల్ కోసం ఏదో ఒకటి చేస్తారు కదా. అవునవును, స్కిల్ నేర్చుకుంటారు, నచ్చినట్టు నేర్చుకోవాలి కదా. కానీ నేనేమంటానంటే అరే బాబు మనం మాట్లాడుకుని మళ్ళీ ఆ ఫండమెంటల్ ఎకనామిక్స్ కి వచ్చాం అనుకోండి, మైక్రో ఎకనామిక్స్ కి. ఇప్పుడు మాకు ఇక్కడ వంకాయలు ఫర్ ఎగ్జాంపుల్ టమాటోలు మాకు ఫర్ ఎగ్జాంపుల్ 40 రూపాయలు అనుకున్నాం, మీకు $4. పర్చేస్ పవర్ ప్యారిటీ 4 times, కానీ అమెరికా earn 4 times, you spend 4 times. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పారు మీరు. అదే అలా చూడరు కదా ఇండియాలో. ఇప్పుడు స్టార్బక్స్కి వెళ్ళారనుకోండి $5 to $20 టీ కాఫీ దాకా ఉంది. మీకు ఇండియాలో కాఫీ $20 అవ్వదు కదా. డెఫినెట్లీ నాకు మహా అయితే 200-300 అవుతుంది. నేను బొచ్చుడు సార్లు తిరిగాను ఇండియాలో. $2 $3 అవుతుంది. సో ఆ కంపారిజన్ వెస్టర్న్ హెమిస్ఫియర్ వచ్చలేదు, కానీ యూరోప్ ఇటు సైడ్ అంతా నాకు ఎయిర్పోర్ట్ లో వాటిల్లో కూడా, నేను దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కూడా, నేను ఖతార్ ఎయిర్పోర్ట్ లో కూడా ఐ స్పెండ్ లైక్ $4 ఫర్ కాఫీ. అంటే ఎయిర్పోర్ట్ లో ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అంటే ఆ పర్చేస్ పవర్ ప్యారిటీ మర్చిపోతారు ప్రజలు. సో అది కూడా నేను ఒక ఎగ్జాంపుల్ కోట్ చేశాను, మీకు ఒకటి చెప్తాను వినండి. ఖతార్లో నుంచి ఒక ఫ్రెండ్ ఇండియా వెళ్ళినప్పుడు 10 years 15 years క్రితం వాళ్ళ పిల్లల్ని మ్యాథ్స్ ట్యూషన్ జాయిన్ చేస్తే వైజాగ్లో మ్యాథమెటిక్స్ లెక్చరర్ అడిగాడు, మీరు మిడిల్ ఈస్ట్లో ఉంటారా, అయితే మీకు 5x టైమ్స్ ఫీజు పే చేయండి అన్నాడు. $100 అనుకోండి మ్యాథ్స్ క్లాస్కి, మీరు ఖతార్ కాబట్టి. మళ్ళీ తర్వాత ఇంకో ఫ్రెండ్ అమెరికా నుంచి ఇండియా వెళ్ళి సమ్మర్లో కోచింగ్ మ్యాథమెటిక్స్ అవి చెప్తానని పిల్లలకి చెప్పించడానికి అడిగితే, మీరు అప్పుడు $45 నేను చెప్పిన ఎగ్జాంపుల్లో అమెరికాలో టు ఇండియా కన్వర్షన్లో ఆడ $100 తీసుకునేవాడు మ్యాథ్స్ లెక్చరర్. మీరు అమెరికా నుంచి వస్తున్నారా, అయితే ఇంటూ 45 times ఇవ్వండి అన్నాడు. ఏదైనా అర్థం ఉందా? మీకు ఫస్ట్ వర్డ్ ఒకటి చెప్పాను, వీఆర్ స్టక్ ఇన్ 90s అంటే వీఆర్ స్టక్ ఇన్ 90s అండి. ఇంకా 90లోనే బుర్ర ఉండిపోయింది అందరికి. బేసికలీ ఇప్పుడు ఎవరైనా అమెరికా వెళ్ళారనుకోండి, మీరు అందరూ క్యాష్ కౌస్ కరెక్ట్. లిటరలీ పీపుల్ హూ ట్రావెల్ టు అమెరికా ఆర్ క్యాష్ కౌస్.
ఇప్పుడు మీరంటే అంటే ఒట్టిపోయిన ఆవిని చంపేస్తారు అలాగా క్యాష్ అంటే డబ్బులు జనరేషన్ చేసినంతసేపు కన్సల్టెన్సీస్ ఎంప్లాయర్స్ అది ఇండియన్ అవుట్ సోర్సింగ్ కంపెనీ అయినా యుఎస్ అమెరికన్ కార్పొరేషన్ అయినా ఉంచుకుంటాయి. ఐ యాక్చువల్లీ పెట్టి అంటే ఇప్పుడు మీరంటే ఎప్పుడో వెళ్ళి సెటిల్ అయిపోయారండి. చాలా మంది ఉన్నారు, నా కజిన్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది 10 years వాళ్ళందరూ చాలా మంది నాతో బాధపడుతూ ఉంటారు. అరే ఇంట్లో ఏమైనా రాలేము, పండగకి రాలేము. ఇందాక మీకు చెప్పాను కదా, సరదాగా నేను కారేసుకుని వెళ్ళిపోతున్నాను. ఇండియాకి రాలేరు వీళ్ళు. $10,000 అవుతాయి ఫ్యామిలీ టైం బొక్క, డబ్బులు బొక్క అని పేరెంట్స్కి వీసాలు తెప్పిస్తారు. అవును, అంటే సింపుల్ అండి. బేసికలీ అంటే జస్ట్ అంటే ఒకప్పుడు చెప్తాను కదా, 90 వీఆర్ స్టక్ ఇన్ 90s అని అందుకే అంటున్నాను. ఇండియా డ్రీమ్ ఇంపాసిబుల్ సార్, అంటే వెనక్కి రావడం ఇంపాసిబుల్. అమెరికా డ్రీమ్ ఈజీ, వీసా ఇస్తే వస్తారు, లేకపోతే రారు, అంతే కదా. ఐ కెనాట్ కమెంట్, ఎందుకంటే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కాబట్టి. అవును, అసలు చెప్తున్నాను అంటే మీరు బట్ చూస్తున్నారు కదా లెక్కలు, ఎంతమంది వీసాలు ఇస్తున్నారు అలాగే. నేనైతే మాస్టర్ ఒకటైతే చాలా క్లారిటీతో నేను నా లైఫ్ లో ఉన్నాను. ఏంటంటే అసలు మీరు అందరూ అమెరికాకి వెళ్ళి అంత సంపాదిస్తున్నారు కదా 90s లో, ఐ వాంట్ టు డూ సిట్టింగ్ ఇన్ ఇండియా అని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. నాకు దానికి చాలా టైం పట్టింది, బట్ ఐ థింక్ మీరు నిన్న చెప్పారు కదా డబ్బులు కావాలంటే అమెరికా వెళ్ళక్కర్లేదు అని. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి మీకోటి చెప్తాను, ఒక ఎగ్జాంపుల్. నాకు 2008 నుంచి కూడా ఈమెయిల్స్ వేసేవారు, నేను అమెరికా వస్తాను చదవడానికి, ఎలా రాను, కూలి పనికి అంటే H1Bకి వస్తాను, ఎలా రాను అని. ఇవే 2 క్వశ్చన్స్ కదా ఎవరికైనా. ఒక విద్యార్థి రాశాడు, అందరూ జనరల్గా రాస్తారు, కొంచెం పెక్యులర్గా ఉన్న మనకు మైండ్లో గుర్తుంటాయి కదా. ఒక విద్యార్థి రాశాడు, ఎందుకు వస్తావో నువ్వని అడుగుతాను ఎవరినైనా, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాసి ఇమ్మంటాను, ఒక కాపీ పేస్ట్లు కాకుండా. సో అప్పుడు నాకు వాళ్ళ మైండ్ అర్థమవుతుంది కదా డాక్యుమెంట్ చదువుతుంటే. తర్వాత జనరేషన్ ఇంకా వాట్సాప్, అంటే వాళ్ళ ఈమెయిల్ కూడా ఇంగ్లీష్లో రాయలేని స్టేజ్కి వచ్చేసారు, బికాస్ ఆఫ్ నారాయణ అండ్ శ్రీ చైతన్య అనుకోండి, వాట్ ఎవర్, ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టాండర్డ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే, లేదండి తప్ప ఇంకోటి యుఎస్ రావాలి అనే డ్రీమ్ ని బేసికలీ వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్. అంటే యుఎస్ వెళ్ళి అంటే ఒక 90s లో యుఎస్ వెళ్ళి అమెరికాకి వెళ్ళి మేము ఇది చేస్తాము అంటే ఏం చేశారు అంటే, అదే కదా మన డిస్కషన్ అంతా. అమెరికాకి వెళ్తే వీఆర్ వై టు ఎర్న్, మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే మనం గొప్ప వాళ్ళం. ప్లస్ అమెరికాలో ఉన్నవాడిని ఇండియాలో ఉన్నవాళ్ళు ఓవర్ వెయిటేజ్ ఇవ్వడం. నేను ఇండియాలో ఉన్నవాడు కూడా చూసాను కదా, సార్ అని ఆడు కూడా. సూపర్ మాస్టరు. ఇంకా దరిద్రమైన విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఇంకా కొన్ని చేంజ్ అవుతున్నాయి. మీకు కొన్ని విషయాలు తెలుసా, అదృష్టవశాత్తు నాకు నా పిల్లకి ఏదో పెళ్లి అయిపోయింది, లేకపోతే నాకు నా తమ్ముడు కూడా పెళ్లి అయిపోయింది. వీడియో కాల్ కాబట్టి భార్య ఆర్ శ్రీమతి అనాలి, దట్స్ ఫైన్. నేను ఇంకో ఎగ్జాంపుల్ కంప్లీట్ చేయాలి. ఆ స్టూడెంట్ ఏమంటాడంటే, అమెరికా ఎంఎస్కి ఎందుకు వస్తామంటే, ఇక్కడ ఎంఎస్ చేసి ఇండియాలో నేను నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇండియాకి సర్వీస్ చేయాలంటాడు. నేను ఎంఎస్కి 50 లక్షలు డబ్బులు బొక్కబెట్టి ఇండియాలో సర్వీస్ ఎలా చేస్తా అన్నాడు. లోన్ క్లియర్ చేయడానికి ఒక 5-6 ఏళ్ళు పడుతుంది నిజంగా జెన్యూన్ గా వచ్చిన వాడికైతే. ఎందుకు ఎక్కడ సంథింగ్ రాంగ్ మన వాళ్ళు థింకింగ్ కదా. $6,000 నుంచి $7,000 యావరేజ్ గా మనం నంబర్ వేసుకున్నా, ఓ $2,000 ఇంటికి పంపించాలి, ఓ $2,000 లోన్ పెడితే ఆ లోన్. ఇంకొక అతను మీరు కంప్లీట్ చేద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అతను ₹1,00,00,000 దాకా వస్తుంది, ఐఐటీలో చదివాడు, ఎక్కడో చదివాడు, 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎవ్రీడే ఈమెయిల్స్ చేస్తున్నాడు, నేను రానా అమెరికా రానా అంటే. ఎందుకు రానా అంటే, మాస్టర్ మీకు ఇంకొక మిత్రత చెప్తాను, ఐఐటీలో ఏమి ఉండవండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కావాల్సిన ఒకటి లక్ ఫ్యాక్టర్ కూడా ప్లే చేస్తాయి. టు సర్టన్ ఎక్స్టెంట్ లక్. See, at the end of the day, play చేసేది ఏంటో తెలుసా అండి, స్కిల్ ఇంపార్టెంట్. The world is not running behind IITs, IIMs, or whether I come from California State University or whether I come from Arizona State University. No one is going to give a fish about it. See, నీ దగ్గర మ్యాటర్ ఉందా లేదా అంటే. ఇంకోటి బ్యూరోక్రసీ అవి ఉండవా అంటే డెఫినెట్లీ ఉంటాయి, బట్
ఒక్కొక్క అందుకే లక్ 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 కూడా ఫ్యాక్టర్ చేస్తుంది. మేబీ ఐఎమ్ లక్కీ. యా, మీరు ఇందాకేదో చెప్పారు ఎగ్జాంపుల్, నేను మ్యారేజ్ అయింది ఇది అదేదో మీకు మాస్టర్. మనం ఎన్నోసార్లు మాట్లాడుతున్న విషయం ఇది. ఈ పెళ్లి విషయం మాస్టర్ నాకు వే బ్యాక్ ఇన్ 2017 మీకు అప్పుడు ఇదివరకు ఒకసారి వన్ ఆఫ్ ది కాల్ లో కూడా చెప్పాను నేను. నాకు సమ్ ఎక్స్వైజీ నేను ఒక మంచి కంపెనీలో పనిచేసాను అండి, నిషే టెక్నాలజీ. చెప్పారు పెళ్లికి వెళ్ళి సంబంధానికి వెళ్తే టీసీఎస్ లో చేయట్లేదు ఏంటి బాబు అని అడిగారు అన్నారు. విప్రో టీసీఎస్ కాదు, విప్రోలో ఎందుకు చేయట్లేదు పాప. ఇండియాలో తల్లి ఆడపిల్లల పేరెంట్స్కి తెలియదు ఎంఎన్సీ డిఫరెన్స్. ఓన్లీ మన అవుట్ సోర్సింగ్ కంపెనీ బాడీ షాప్లే బిగ్ అనుకుంటారు కదా. మనకు అవే తెలుసు. అప్పట్లో నాకు 14 లక్షలు 15 లక్షలు జీతం వచ్చేది వే బ్యాక్ అంటే 2015 టైంలో, అంటే 15 లో. అప్పుడు మార్కెట్ రేటు 6-7 లక్షలు ఉంటుందేమో అందరికి బయట. మేము డబుల్ వస్తుంది, అమెరికా వెళ్ళవా నువ్వు అన్నారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా వెళ్ళాలనుకుంటే నేను మాస్టర్స్ చేసేవాడిని కదా, నీ కూతురు ఎందుకు పెళ్లి చేసుకునేవాడిని అని ఫట్ అడుగుదాం అనుకున్నాను. అయిపోయినండి, అంతే కదా. అమెరికా వెళ్ళాలనుకుంటే మాస్టర్స్ చేసేవాడిని కదా, అక్కడికి వెళ్ళి ఎందుకు నీ కూతురుని పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళ కూతురు కాదు, పెద్ద మనిషి మాట్లాడతారు కదా, పెద్ద ఊరుకో. అంటే బిజినెస్ పని మీద వాటి మీద వెళ్ళండి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ స్టేయింగ్ ఇన్ ఇండియా అన్న. అంటే మేము అందరం చేసాం కదా, 10 మంది నవ్వారు. ఎందుకు ఇండియాలో ఉంటానంటే తప్పు కదా అది. ఓకే అయింది, బట్ స్టిల్ రెస్పెక్ట్ లేదు ఇండియాలో ఉంటానంటే కదా. ఎగ్జాక్ట్లీ, లేదు రెస్పెక్ట్ లేదు. ఇండియాలో ఉంటే రెస్పెక్ట్ లేదు. అలా ఎందుకు అయిపోయారు సార్ జనాలు? మాస్టర్, ఇండియాలో ఉంటే రెస్పెక్ట్ ఉండాలంటే యూ హ్యావ్ టు బి ఎ హార్డ్ కోర్ పర్సన్, హార్డ్ వెళ్ళిపోయి ఉండాలి. యా, కరెక్ట్గా చెప్పారు. నాకు ఇంతకుముందు కూడా కామెంట్స్ రాశారు ఒకళ్ళు, అసలు ఇండియాలో ఉంటాను అసలు మొగాడి కిందే ట్రీట్ చేయట్లేదు సార్ పెళ్లి సంబంధాలకి. ఎవడు అడిగినా ఫస్ట్ నువ్వు అమెరికా వెళ్తావా, H1B మీద వెళ్తావా, F1 మీద వెళ్తావా అని అడిగేస్తున్నారు పెళ్లి సంబంధాలకి అని రాశారు. దారుణం కదా. అంటే అంత మెంటల్గా అమెరికా 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 పట్టేసింది మైండ్లో ప్రతి వాళ్ళకి కదా. దారుణం ఏం లేదండి ఇక్కడ, దారుణం ఏం లేదు. అంటే బేసిక్ చెప్తున్నా కదా, వీఆర్ స్టక్ ఇన్ 90s అండి. 90s ఇలాంటి ప్రెసిడెంట్ ట్రంప్ లాంటి వాళ్ళకి మొగుడు రావాలి, టప్ప టప్ప డోర్లు బంద్ చేస్తే అప్పుడు లైన్లోకి వస్తారు వీళ్ళు కదా. ఐ కెనాట్ కమెంట్, ఎందుకంటే అది పొలిటికల్ మూవ్ అది. యా, కరెక్ట్. మైండ్ సెట్ మారాలి ఇండియాలో జనానికి. మోర్ దాన్ పొలిటికల్, ఇట్ హ్యాస్ టు బి వెరీ రియలిస్టిక్ మూవ్. అంటే బేసికల్లీ చేంజ్ రావాల్సింది ట్రంప్ మేము ఇండియా నుంచి అవన్నీ రానేము అంటే అది ఫూలిష్నెస్. అందులో వచ్చే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అమెరికా ఇస్ ది బెస్ట్ అంటుంది కదా. సో ఒక్కనొక స్టేజ్ లో అలా ఉండుంటే మనకు ఓలా ఫౌండర్ ఉండేవాడు కాదు, లేకపోతే ఫ్లిప్కార్ట్ ఫౌండర్ ఉండేవాడు కాదు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆల్సో ఆర్ ఇన్ ఇండియా, రైట్? మనకి బ్యాటరీ ఛార్జింగ్ ఇంకా ఉంది. 47 minutes 53 seconds అయింది ఇప్పుడు, అంటే 48 minutes మాట్లాడాం మనం. మాస్టర్ మీ ఇష్టం మాస్టర్. మనం ఇప్పుడు చెప్పిన దాంట్లో కాంటెక్స్ట్ ఎంత మందికి ఏమర్థమైందో నాకు తెలియదు. కన్క్లూడ్ చేయండి. కంటిన్యూ టుమారో. కన్క్లూడ్ చేయండి, ఏమైనా పాయింట్ కీ పాయింట్స్ చెప్పండి. ఈ పాయింట్ ఏం లేదండి, సింపుల్. కష్టపడేవాడు ఎవరు, మన సమ్ XYZ కంపెనీ ఓనర్ చెప్పిన 70 గంటలు 80 గంటలు 90 గంటలు 140 గంటలు పని చేయడం కాదు, కరెక్ట్ గా బ్రెయిన్ తో పని చేస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతాడు. ఫస్ట్ థింగ్. రెండోది, సక్సెస్ అయ్యేది ఎవరి కోసం? ఇండివిజువల్ కంట్రీ, కంపెనీ కోసం. తన కోసమా కంపెనీ కోసమా? అవును, తన కోసం సక్సెస్ అవ్వడం అనేది ఒక డిఫరెంట్ బాల్ గేమ్. నా కోసం నేను సక్సెస్ అవ్వాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్ బిగ్, ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ అన్నప్పుడు అమెరికా వెళ్ళొచ్చు డెఫినెట్లీ. ఇంకోటి, ఆ ఆపర్చునిటీ ఇండియాలో కూడా వచ్చింది అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు బి ఆల్రెడీ నువ్వు టాప్ నాచ్ అయి ఉండాలి. జాన్ జిగరి అంటే టాప్ నాచ్ అవడానికి
ఆ టాప్ నాచ్ అవ్వడానికి ఏం చేయాలి అన్నది మన నెక్స్ట్ టార్గెట్ అయి ఉండాలి. మన డిస్కషన్ నెక్స్ట్ టాప్ నాచ్ అవ్వాలంటే ఏంటి అది మనం మాట్లాడుకుందామండి. యా ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ మరి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఈ పాడ్కాస్ట్ అంటే ఆడియోయే, బట్ ఈ లైవ్లో ఉన్నారు, మాట్లాడుతున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఐ డోంట్ నో, నాకు తెలియదు పాడ్కాస్ట్. తిట్టేవాళ్ళు తిడతారు, తిట్టేవాళ్ళు తిట్టి నవ్వేవాళ్ళు నవ్వని. This is Kumar. Channel name is Kumar Exclusive. Like, comment, subscribe, and thank you for the follower. Thank you, sir. Modest అండి అంతే. ఓకే. Bye, bye. Yeah, thank you, friends, for watching this video. Suddenly call చేయడం జరిగింది, నేను రికార్డ్ చేస్తున్నాను మీకోసం. See you again in the next video with the next topic.